విషయం గుర్తుకొస్తుంది. మనందరికీ తెలుసు అబ్రహాం లింకన్ అని అమెరికా దేశపు ఒకప్పుడు ప్రెసిడెంట్. అబ్రహాం లింకన్ గారి గురించి చాలా విషయాలు మనం వింటూ ఉంటుంటాం. హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. అబ్రహాం లింకన్ గారి గురించి వింటున్నాం. అబ్రహాం లింకన్ గారు ఆయన ప్రెసిడెంట్ కాకముందుకు, అసలు ఆ ఊర్లో కౌన్సిలర్ కాకముందుకు ఆయన సాధారణమైన పని చేస్తూ ఉండేవాడంట. కట్టెలు కొట్టే పని చేసేవాడంట. ఏం పని? అడవికి వెళ్తాడు, కట్టెలు కొట్టి ఆ కట్టెల్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్మేవాడు అబ్రహాం లింకన్ గారు. ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళు ఉండేది ఒక పల్లెటూరు కాబట్టి టౌన్కి వెళ్ళి ఆయన ఏదో ఒక వస్తువు కొన్నాడు, చక్కెరనో ఏదో కొన్నాడు. కొన్న తర్వాత ఏం జరిగిందంటే డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు మరలా అతను డబ్బులన్నింటినీ చూసుకున్నప్పుడు అతనికి ఒక విషయం అర్థమైందంట. ఏంటిది? నేను 10 రూపాయలు ఇవ్వాల్సింది 5 రూపాయలు ఇచ్చాను అని. ఇప్పుడు ఇంకెంత ఇవ్వాలి అతనికి? ఇంకా 5 రూపాయలు ఇవ్వాలి. 10 రూపాయలు ఇవ్వాల్సింది పోయి నేను 5 రూపాయలు ఇచ్చాను అని ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు. చూసుకొని అప్పుడు అనుకున్నాడంట, నేను మరి డబ్బులు ఇవ్వాలి అని అనుకున్నాడంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అన్నారంట, స్నేహితులు అన్నారంట, అంటే అతనికి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళందరూ అన్నారంట, రేపు ఇద్దులే, రేపు మళ్ళీ వెళ్తావు కదా ఎట్లయినా, రేపు ఇద్దులే అని అన్నారంట. అబ్రహాం లింకన్ గారేమో సరే అని కూర్చున్నారు ఇంట్లో. కానీ నెమ్మదిగా కూర్చోలేకపోయాడంట, నెమ్మదిగా తినలేకపోయాడంట, నెమ్మదిగా నిద్రపోలేకపోయాడంట. ఎందుకంటే ఈ 5 రూపాయలు నేను ఎట్టయినా వాడికి ఇవ్వాలి, నావి కావు ఇవి. వెంటనే ఏం చేశాడు, మళ్ళీ సైకిల్ వేసుకొని ఆ పక్క ఊరికి వెళ్ళి రాత్రి బయలుదేరి వెళ్ళి 5 రూపాయలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడంట. 5 రూపాయలు. అప్పుడు ఆయనకి కొంచెం సమాధానం అనిపించిందంట, కొంచెం నెమ్మది అనిపించిందంట. ఇదే నమ్మకంగా ఉండడం. ఆయన 5 రూపాయల విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆ దేశానికే ప్రెసిడెంట్ని చేశాడు. చిన్న చిన్న వాటిలోనే దేవుడు మనం నమ్మకంగా ఉన్నామా లేదా అని దేవుడు చూస్తాడు. చిన్న చిన్న వాటిలో కూడా మనం నమ్మకంగా లేకపోతే పెద్ద పెద్ద ఆశీర్వాదాలు మనకు దొరకవు. దొరుకుతాయా? దొరకవు. హల్లెలూయా. ఒకవేళ మీరు ఒక బిజినెస్ చేయొచ్చు, నీకు ఆ బిజినెస్కి ఒక 4-5 వస్తున్నారు. ఆ 4-5 విషయంలో నువ్వు యథార్థంగా ఉంటే 50 మంది వస్తారు. తర్వాత నువ్వు నమ్మకంగా లేవు అని అంటే 5తోటే ఉంటావు. హల్లెలూయా. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలి అని అనుకుంటున్నాడు, కానీ నువ్వు దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడు. నీ అప్పులు తీర్చబడవు, నీ ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రాలేవు. మొదటిగా దేవునికి మనం నమ్మకమైన వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా నమ్మదగిన వాడుగా ఉన్నాడు, అందుకే అతనికి ఆ పని ఇచ్చారు. మన చదువులో అయినా కానీ, మన వ్యాపారంలో అయినా కానీ, మన జాబులో అయినా కానీ, మన కుటుంబంలో అయినా కానీ నమ్మకంగా ఉండాలి. ఈరోజు చాలామంది చూడండి, కుటుంబంలో నమ్మకంగా ఉండట్లేదు. భార్యలకు తెలియకుండా సీక్రెట్లు ఉంటాయి భర్తల దగ్గర, భర్తలకు తెలియకుండా భార్యల దగ్గర సీక్రెట్ ఉంటాయి, తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డల దగ్గర సీక్రెట్ ఉంటాయి, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రుల దగ్గర సీక్రెట్లు ఉంటాయి. ఇలాగా ఉండి ఇది నమ్మకంగా ఉండడమా కుటుంబంలో? కాదు. ఎప్పుడైతే నమ్మకంగా ఉండరో ఇద్దరు వ్యక్తులు, అక్కడ ఆ యొక్క సహవాసం సంబంధం బలంగా ఉండదు, స్ట్రాంగ్గా ఉండదు ఆ రిలేషన్షిప్. దేవుడికి నీకు మధ్య నమ్మకం అనేది లేకపోతే నువ్వు దేవుని నమ్మాలి, దేవుడు నిన్ను నమ్మాలి. నెహెమ్యా దేవుని నమ్మాడు, దేవుడు కూడా నెహెమ్యాను నమ్మాడు. అప్పుడే ఆ యొక్క సహవాసం, ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంది, ఆ బాంధవ్యం అనేది గట్టిగా ఉంది.